కృష్ణా ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మంజూరు చేసిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మంత్రి ఉత్తమ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఎల్బీసీ, డిండి, పాలమూరు, రంగారెడ్డికి నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో తీవ్ర నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్లో ఏటా 100 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయామని తెలిపారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యంతో దక్షిణ తెలంగాణలో కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. వచ్చే 3 ఏళ్లలో కృష్ణా ప్రాజెక్టులను పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన బీఆర్ఎస్ నాయకులకు కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని చెప్పారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన ప్రాజెక్టులను కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. 1.81 లక్షల కోట్లు తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి కేసీఆర్ అప్పులు తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. కేసీఆర్ చేసిన నిర్లక్ష్యంతో ప్రతి సంవత్సరం 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పట్టించుకోకపోవడంతో ఆ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు సాగలేదని అన్నారు. కృష్ణా బేసిన్లోని కొన్ని ప్రాజెక్టులలో కాలువలు, డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాణం అసంపూర్తిగా ఉన్న విషయం వాస్తవం కాదా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.